5వ తారీఖున రే తమ్ముడు రారా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎందుకే నీకు చెప్పిన పని ఏమైంది? అన్నా, నిన్ను కలవడానికి ఆ పేరిచ్చల్లా కౌలు రైతులు ఆ అర్జున్ గాడు గట్టి పట్టుబట్టాడు. నువ్వు ఇంట్లో లేవని చిన్న అబద్ధం చెప్పి వాణ్ణి ఎనికి పంపించాను. రే తమ్ముడు, ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఆ గ్రామంలో కట్టబోయే పవర్ ప్లాంట్ కి మనకి ఇవ్వబోతున్న కమిషన్ 50 కోట్లు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళందరి చేత ఎలాగైనా సంతకాలు పెట్టించు. అటు వస్తే అర్జున్ గారిని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించు. సరే అన్నా. తమ్ముడే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. రే తమ్ముడు, ఇంతకీ మన కాలేజీలో జరగబోయే అమ్మాయి సూసైడ్ న్యూస్ బయటికి ఎలా లీక్ అయిందిరా? అన్నా, ఆ మ్యాటర్ బయటికి రావడానికి కారణం మన కాలేజీ చదివే ఒకే ఒక్క ఆడది. మన చీకటి వ్యాపారాల్లో మొత్తం తెలుసుకొని పోలీసుల వారికి పేపర్ వాళ్ళకి లీక్ చేసింది. అయితే దాని మానం ప్రాణం తీయకుండా ఏం మొదలు పెట్టావురా? అన్నా, దాన్ని ప్రేమ పేరుతో దాన్ని బుట్టలో వేసుకుందాం అనుకున్నాను. కానీ ఆడేవుడు అభిమన్యు అంట నాతో చెడుగుడు ఆడి నాతో కబడ్డీ ఆడుకొని దాన్ని రక్షించాడు. రే తమ్ముడు, వాడు అసలే ఆర్మీ అంటున్నావు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపో మాపో హైకమాండ్ మనకి సెంట్రల్ మినిస్టర్ పదవి అనౌన్స్ చేయబోతున్నారు. మన చేతికి మట్టి కాకుండా, మన పేర్లు బయటికి రాకుండా వాడి సంగతి ఆ దేవరాగడితో తీల్చేయిద్దాం. సరేనా? ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని దేవరాగ చెప్తాను. The action. హలో మిస్టర్ ఆదిశేషు, మినిస్టర్ అవుతున్నావని ఆనందపడుతూ ఆటపాటలతో చిందులు వేస్తూ చేస్తున్నావు కదూ. ఎవడ్రా నువ్వు? కాబోయే సెంట్రల్ మినిస్టర్ అని తెలిసి కూడా నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎంత పొగర్రా నీకు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆడించిన మహాత్మునికి అల్లూరి వారసుని బంధువుని ఇలాంటి లౌడీ రాజకీయ నాయకుల గుండెల్లో గుబ్బులు పుట్టించే వజ్రాయుధాన్ని కరుడు కట్టిన నేరస్తుల్ని కట్టకట్టాల్లో పెట్టించిన సింహాన్ని ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ ఉస్తాద్ రే ఇన్స్పెక్టర్, నా పర్మిషన్ లేకుండా నా అడ్డాలో అడుగు పెట్టి నన్నే బెదిరించడానికి ఎన్ని గుండెలు రా?
ఆదిశేషు ఈ గుండెల నిండా దమ్ము ధైర్యం కండల్లో కలేజా బ్లడ్ లో బలుపు నైనాడి కట్టే పొగరు నుంచి నేర్చుకున్న నీతి నిజాయితీ నాకు నేర్పిన పాఠాలు ఇవన్నీ వెండుగా ఉన్న మగ తీరుండిరా. ఏ భగత్ సింగ్ పిలవని పేరంటానికి వచ్చి అక్కి పిడుగులా హక్కుమంటున్నావు. అసలు నీకేం కావాలరా? ఆదిశేషు నీ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. నీ తమ్ముడే అని నాకు తెలిసింది. మర్యాదగా వాణ్ణి నాతో పంపించు. ఇన్స్పెక్టర్, ఎవరు ఇద్దరు అనామకులు చనిపోతే కారణం నా తమ్ముడా? అయినా వాళ్ళిద్దరు చనిపోవడానికి నా తమ్ముడే కారణం అంటానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆదిశేషు కాలేజీలో చదివే స్టూడెంట్స్ కి నీ తమ్ముడు డ్రగ్స్ సప్లై చేస్తూ ఎంతో మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో లొంగ తీసుకొని వారి నగ్న వీడియోలు తీసి అమ్ముతున్నాడు. అది తెలిసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్పుకోలేక పాపం సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇన్స్పెక్టర్, వాళ్ళేమైనా నీ తోడ పుట్టిన చెల్లెల్లా లేక నీ తోబుట్టువులా? నీకు నీకు మర్యాదగా చెప్తున్నా, ఆ కేసు గురించి వదిలిపెట్టి వెళ్ళిపో. నిన్ను వదిలేస్తా, లేకుంటే నీ ఆయువు అనంత వాయువులో కలిపేస్తా. ఆదిశేషు నా ప్రాణాల గురించి ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అమాయకులకు ఆడబిడ్డలకి అన్యాయం చేయలేను. ఆ కేసులే కాదు, ఆ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కడిని వదిలిపెట్టను. ఇన్స్పెక్టర్, నేను రౌడీజంలో పుట్టాను, రాజకీయాల్లో ఎదిగాను. ఆధారికట్టు వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేశాను. నాతో పెట్టుకుంటే నీకు కూడా అదే గతి పడుతుంది. ఆదిశేషు డబ్బు కోసం ఆదిశేషు మాఫియాతో చేతులు కలిపి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నా ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని భారతం పట్టడానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కురుక్షేత్రం లాంటి ఈ కురుక్షేత్రంలో వాళ్ళు పెట్టింది. ఇన్స్పెక్టర్, నేను తలుచుకుంటే ఈ క్షణం నిన్ను కాటికి పంపించగలను. నీ అస్థికలు కాశీలో కలపగలను. ఆదిశేషు నేను తలుచుకుంటే నిన్ను నీ సామ్రాజ్యాన్ని క్లోజ్ చేయడానికి క్షణం పట్టదు. అవినీతి మార్గంలో అందలో మెక్కాలని చూస్తున్నా నీకు ఉరి శిక్ష వేయించగలను. ఇన్స్పెక్టర్, పచ్చ నోట్లు చూపిస్తే పసి పిల్లల్లా పాకులాడే పోలీసులు డబ్బు కోసం నీతిని నిజాయితీని అందరికి ఇచ్చిన న్యాయవాదులు ఉన్నంత కాలం నాలాంటి రాజకీయ నాయకులు పుడుతూనే ఉంటారు. ఆదిశేషు అది చూస్తాను. ఇప్పుడు తంపించుకోవచ్చు, కానీ నా చేతికి దొరికిన రోజు నీ తమ్ముడిని తోలు తీసి తోలు వాయించకుండా వదిలిపెట్టను. వస్తా.
నలుగురిలో చెప్పించుకోవద్దు. मनोहरी सखी माधुरी हृदया स्वयं प्रियं कदा मनोहरी सखी माधुरी हृदया श्रुति कलिसे जतई इलागे मई मरिचे क्षणाలలో यद सोदय कथा कड़ीले जतुलडिगे ज्वराररो चेरी मनोहरी सखी माधुरी हृदया प्रिय महाशया चंद्री हृदया మనువాడమంటూ మనవి చేస్తుంటే శుభం ప్రియం జయం అరా ఇరా తొలిరేయంటూ మధుమొస్తుంటే అగా సుఖం చెరి సగమై మనం ఇలాగే పెదవడిగే మజారో రుచి మరిగి మరి ప్రియంగా కసరడిగే నిషాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దులను సరసపు చలి సరిహద్దులను ప్రియ మహాశయ లయ చూపవే దయా సఖీ మాధురీ హృదయా స్వయం ప్రియం కదా
హలో బర్త్డే బేబీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. హే, ఏంటి నందు ఆలస్యంగా వచ్చినందుకు నా మీద అడిగావా ఏమిటి? అదేం లేదు, ఎప్పటికైనా తమరికి గుర్తుకొచ్చి వచ్చినందుకు ఆనందం పట్టలేక మొహం అలా పెట్టండి. అయినా నందు, ప్రేమించిన వాళ్ళ కోసం ఎదురు చూడటంలో ఎంతో మధురంగా ఉంటుందిలే. అభిమన్యు, నీకోసం ఎదురు చూడడం కన్నా నీతో గడపడమే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నందు, ఈ ఆలస్యానికి గల కారణం ఏమిటో నీకు తెలుసా? ఏమిటి అభి? ఇదిగో ఈ గిఫ్ట్ కోసమే ఇంత ఆలస్యం అయింది. చాలా బాగుంది అభి. ఇది ఆనబట్ల ఇది నీ చేతికి ఇంకా బాగుంటుంది నందిని. థ్యాంక్ యూ సో మచ్ అభి, ఇది నిజంగా చాలా బాగుంది. నందిని, నా జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చిన చందమామలా కనిపిస్తున్నావు. నిన్ను ఎప్పటికీ విడిచి ఉండలేను నందు. అభి, ఇది మన ప్రేమ కథ, ఈ కథలో దేవి నువ్వే కదా. నా ప్రేమ సంగాయి, నా కలల పాపాయి, నా చుట్టాలు అమ్మాయి. నా ప్రేమ సంగాయి, మా బంధు పుంజాయి. I think I did it again. I think I seen it again, yo. Come on. Sridham. 96. Come on.
Shriram 96 96 M S S